పదవి నాకు ముఖ్యం కాదు, దేశమే నాకు ముఖ్యమైన పనిచేసిన ఒక నేత మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా ఉండేందుకే అటువంటి విగ్రహాన్ని మనం పెట్టడం జరిగింది. 9 అడుగుల ఆ యొక్క విగ్రహం మనందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాయిని, మనందరికీ ప్రేరణ కలిగిస్తుంది. అటువంటి యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో అనేక సంఘ సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఆయన స్వతంత్ర సేనాని 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ లో జైలుకి వెళ్ళి అక్కడి నుంచి 1957లో మొదటిసారి పార్లమెంట్ లో అడుగుడి ఆయన చేసిన మొదటి ప్రసంగానికి ఆ రోజు దేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, రాబో కాలంలో భావి భారత ప్రధాని వాజ్పేయి అని ఆ రోజు ఆయన కొనియాడంటే మీరు ఊహించొచ్చుకో ఆయన యొక్క వాక్ బాణం ఏ విధంగా ఉంటుంది, ఆయన వాక్ పటిమ ఏ విధంగా ఉంటుంది. ఆ విధంగా అద్భుతమైన సంమోహన శక్తితో అన్ని వర్గాల ప్రజల్లో అక్కర చేసుకుని దేశానికి ఇటువంటి నేత ఉండాలని అందరి చేత శభాష్ శభాష్ అనిపించుకుంటూ దేశానికి సంబంధించి అనేక ప్రమాదకరమైన విషయాల నుంచి దేశం ఆ రోజు గోవా పోర్చుగీస్ చేతిలో ఉంటే గోవా విముక్తి జరగాలి.